చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోనే ప్రభుత్వం చాలా తక్కువ కాలంలోనే ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తి ఎదుర్కొంటుంది. ప్రజల నుంచే కాదు, కూటమి పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలకు కూడా మబ్బులు వీడుతున్నట్లున్నాయి. వీళ్ళు అధికారంలోకి వస్తే కూటమిగా ఏమేమో జరిగిపోతుందని చెప్పి కలలు కానీ ఊహించుకున్న వాళ్ళ ఆశలు అవి కలలుగానే మిగిలిపోతూ ఉండేసరికి కూటమి పార్టీలకు సంబంధించిన వాళ్ళే కొందరు పార్టీలు వదిలి వెళ్ళిపోతూ ఉన్నారు. మరికొందరు రాజకీయంగా వద్దురా బాబు అని సైలెంట్గా తప్పుకుంటూ ఉన్నారు. మరికొందరు ఆ పార్టీలోనే ఉండి ఇదేం దారుణం, ఇదేం ప్రభుత్వం అని నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం వసలదీవిలో జనసేన నేతలు, సర్పంచు, ఎంపీటీసీ వీళ్ళందరూ ఏకంగా సచివాలయానికే తాళం వేసేసి ఆ సచివాలయం ముందు నిరసన చేపట్టారట. ఈ ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యం, కూటమి పార్టీలుగా ఉన్న జనసేనకు సంబంధించిన మేమే మా అతనే అంటే జనసేన అధ్యక్షుడే కదా, పంచాయతీరాజ్ మినిస్టరు, మాకు సంబంధించి అతనే మినిస్టర్గా ఉన్నారు, మాకు సంబంధించిన ప్రభుత్వమే ఉంది, ఏమైనా డెవలప్ చేసుకుందామని అనుకుంటే అసలు ఏం అభివృద్ధి అనేది ఏమి లేదు, పూర్తిగా శూన్యం. మరి ఏం ప్రయోజనం ఈ ప్రభుత్వాన్ని నడుపుతూ అని వాళ్ళు తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే చేశారు. సర్పంచు జనసేననే, 10 మంది వార్డు సభ్యులు జనసేననే, ఎంపీటీసీ సభ్యుడు జనసేననే, అయినా ఏం అభివృద్ధి చేయలేకపోతూ ఉన్నాం, పూర్తిగా వెనకబడిపోతూ ఉన్నాం అని చెప్పి సచివాలయానికి తాళం వేసి అక్కడే బైఠాయించారట. మా పార్టీ అధ్యక్షుడే పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉండడంతో మా గ్రామంలో అధికారంలో మా గ్రామం అభివృద్ధిలో ముందుంటుంది అని చెప్పి మేము అప్పట్లో ఆశపడ్డాం. ఇప్పుడు సర్పంచులుగా పదవీ కాలమే అయిపోయింది, పూర్తిగా ఏం డెవలప్ చేసుకోలేకపోయాం. డెవలప్ చేసుకునే సంగతి పక్కన పెడితే కనీసం చేసిన పనులు ఏమైనా ఉంటే చిన్నవి వాటికి బిల్లుల చెల్లింపు కూడా జరగడం లేదు. 2 ఏళ్ళు మేము అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళైనా కనీసం ఇప్పుడు ఏమైనా చిన్న పనులు చేసుకున్న ఆ బిల్లులు, ఈ 2 ఏళ్లలో చేసిన పనులు కానీ బిల్లులు రావట్లేదట. ఇవేమీ జరగకపోగా కనీసం మాకు రవ్వంత విలువ ఇవ్వడం లేదు, రవ్వంత గౌరవము ఇవ్వడం లేదు అని చెప్పి వాళ్ళ నిరసన కూర్చున్నారు, ఆందోళనకు సచివాలయం ముందే కూర్చున్నారు అందరూ. సో ఉన్నతాధికారులు మాట్లాడారట. మళ్ళీ నరసాపురం అంటే జనసేన పార్టీకి సంబంధించి ఆ ప్రభుత్వ విప్పే ఉన్నట్టున్నారు, బొమ్మిడి నాయకర్ అని, భారీ మెజారిటీ వచ్చినట్టుంది అక్కడ కూడా. సో ఇప్పుడు ఆ జనసేన పార్టీ ఎమ్మెల్యే ఉన్న దగ్గర గోదావరి జిల్లాలో జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇదేం ప్రభుత్వం అని సచివాలయానికి తాళం వేసి నిరసన కూర్చోవడం, ఏదో పరువు పోతుందని చెప్పి ఉన్నతాధికారులు ఎవరో ఫోన్లలో మాట్లాడి ఆ నిరసన విరమింపజేసి ఏదో ఒక న్యాయం చేస్తాంలే అని చెప్పి చెప్పడం, అంటే ఏ విధమైనటువంటి అసంతృప్తి ఉందో ప్రభుత్వం మీద చూడండి. ప్రజలకే కాదు, కూటమి పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా ఇలాగే అసంతృప్తి ఉంది.